నాకు తెలిసి ప్రపంచంలో ఏ దేశంలో కూడా విద్యా వ్యవస్థ స్వతంత్రం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత ఇంత దరిద్రంగా ఉన్న దేశం మనదే కావచ్చు, దాంట్లో ఇంత దరిద్రంగా ఉన్న రాష్ట్రం తెలంగాణ కావచ్చు. నేనైతే క్లియర్ కట్గా అనుకుంటున్నాను నేను. ప్రపంచం ఇట్లనే ఏది ఉండదు. గ్రాఫ్ ఎప్పుడు పెరుగుకుంటూ పోతుంది కానీ అది లేకుంటే స్టాగ్నెంట్గా ఒక స్ట్రైట్ లైన్ అయినా పోతుంది. ఇట్లా డౌన్ ఫాల్ అవుతుందా? ఇది క్లియర్ కట్గా డౌన్ ఫాల్ ఇప్పుడు జరిగేదంతా. అంటే మన దగ్గర గుడులు గడీలు, తెలంగాణ అంటే గుడులు ఉండే గడీలు ఉండే. గుడిలో కాకతీయుడు ఇంకా ఈ గడీలు అటో ఇటో అంబేద్కరో లేకుంటే పూలేలో కొంచెం విజ్ఞానవంతులను చూసి మోటివేట్ అయ్యి ఈ గడీలను చదువుకొని బడిలు వచ్చినాయి. గడిల స్థానంలో బడిలు వచ్చినాయి. బడిలు రాగానే ఈ గడిల వ్యవస్థ మొత్తం కథం పట్టించేసారు. ఇప్పుడు ఒక పట్టణాలకు పోయినటువంటి వాళ్ళు ఒక నయా గడిలను మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ గడిలకు అంతా సునవేసారు కదా లాస్ట్ 10 ఏళ్ళల్లో. అక్కడి నుంచే ప్రణాళిక స్టార్ట్ అయింది. అంతకుముందేమో సౌకర్యాలు సౌలతులు లేకుండా చేసిండ్రు. ఇప్పుడు ఈయన వచ్చినాక గడిలకు సున్నాలు వేసిరు, బడులను బంద్ చేసిండు. బడిలో మొత్తం విస్మరించిండు. 2 బడులు కట్టిండు ఆడ. ఏది గజ్వెల్లో ఒకటి కట్టినట్టున్నది, ఇంకో దగ్గర ఎక్కడో కట్టి దాన్ని క్యాలెండర్లలో పెట్టిర్రు. మీరు ఏ బడికి పోయినా ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినా కానీ మీకు ఆ క్యాలెండర్ కనబడేది. గజ్వెల్ అంటే KG to PG ఉచిత నిర్బంధ విద్య తెలంగాణ మొత్తం ఇస్తా అని చెప్పని చూడంగానే అబ్బా మా ఊరికి కూడా గిదే బడి వస్తుంది కావచ్చు అని సంబరపడ్డాం. కానీ 6000 పైన బడులు ఆయన మూసి పడేసిండు.